హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. సెప్టెంబర్ 9th డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ఈరోజు మనకి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి, అంశాలు ఎక్కువ ఉన్నాయి అండ్ ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ నుంచి మనం రానున్న గ్రూప్ 2 పరీక్షల్లో ఒక ప్రశ్న లేదా 2 ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆ అంశాల యొక్క ఇంపార్టెన్స్ దృష్ట్యా. సో ఫస్ట్ చూస్తే మనకి స్పేస్ ఆర్టికల్స్ ఒక 3 ఉన్నాయి, అందులో 2 అయితే వెరీ ఫేమస్. సో ఫస్ట్ పోలార్ విండ్. సో మనకి భూమికి 2 శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఒకటి గ్రావిటీ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం, సెకండ్ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది అండ్ అయస్కాంత శక్తి ఉంటుంది. ఇవి 2 కాకుండా నాసా వెరీ ఫస్ట్ టైం 3వ ఎనర్జీ ఫీల్డ్ కనుగొన్నది. దాని పేరు మనకి పోలార్ విండ్. సో బాగా ఫోకస్ చేయాలి. భూమి యొక్క 3వ శక్తి కేంద్రాన్ని నాసా గుర్తించింది, పోలార్ విండ్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఒక సబ్ ఆర్బిటల్ రాకెట్ని ప్రయోగించి గుర్తించింది. సో ఆర్బిటల్ రాకెట్ అంటే మనకి భూమి నుంచి సుమారుగా ఒక 100 km ఎత్తు వరకు పైన ఉన్న ప్రాంతాన్ని మనకి అంతరిక్షం అని చెప్పేసి పిలుస్తాం. ఈ సరిహద్దు లైన్ ఉందిగా, దీన్ని కర్మన్ లైన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ కర్మన్ లైన్ లోపలనే ఉంటే సబ్ ఆర్బిటల్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో భూమి యొక్క కక్షలో లేదు రాకెట్, ఇది సబ్ ఆర్బిటల్ రాకెట్గా ప్రయోగించి ఈ 3వ ఎనర్జీ ఫీల్డ్ని నాసా గుర్తించడం జరిగింది. కాబట్టి సో ఈ 3rd ఎనర్జీ ఫీల్డ్ గుర్తుపెట్టుకోవాలి, నాసా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఈ చైనా మార్స్ మీదకి ఒక శాంపుల్ రిటర్న్ మిషన్ని పంపిస్తుంది 2028లో. బట్ మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే అంగారక గ్రహం నుంచి శాంపుల్ రిటర్న్ మిషన్ కాబట్టి వెరీ ఫేమస్. కొన్నిసార్లు మనకి అంతరగ్రహ మిషన్స్ వార్తల్లో ఉంటాయి. సో భూమి మీద కాకుండా మరొక గ్రహం మీదకి ఏ కంట్రీ పంపినప్పటికీ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మార్స్ మీదకి చైనా పేరు ఏంటంటే మనకి తియాన్వెన్-3 అని చెప్పేసి ఉంది. ఇందులో 2 స్పేస్ క్రాఫ్ట్లు ఉంటాయట, ఒకటి ఆర్బిటర్, సెకండ్ ల్యాండర్. ఈ ఆర్బిటర్ తిరిగి ఎర్త్ కిందికి వచ్చేసి ఆ శాంపుల్ని తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, మార్స్ గ్రహం మీదకి శాంపుల్ రిటర్న్ మిషన్ చైనా పంపిస్తుంది 2028లో. తియాన్వెన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మన దేశీయ స్టార్టప్ పిక్సెల్ కంపెనీ ఒక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ కంపెనీ నాసాతో ఒప్పందం చేసుకున్నది ఎర్త్ అబ్జర్వేషన్ డాటా సర్వీస్ని అందిస్తా అని చెప్పేసి. సో నాసాతోని మన దేశీయ స్టార్టప్ కాబట్టి ఈ పిక్సెల్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 కరెంట్ అఫైర్స్లో ఏది స్కిప్ చేయొచ్చు అండి అంటే ఏది అవసరం లేదు. సో 3 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ 3ని అర్థం చేయాలి. సింపుల్ ఏం లేదు. సో పోలార్ విండ్ భూమి యొక్క 3rd ఎనర్జీ ఫీల్డ్, ఇది నాసా గుర్తించింది. తియాన్వెన్-3 మిషన్ మార్స్ మీదకి ఒక శాంపుల్ రిటర్న్ మిషన్ చైనా ప్రయోగిస్తుంది 28 లోపల. పిక్సెల్ అనేది నాసాకు ఒప్పందం ఇచ్చింది ఎర్త్ అబ్జర్వేషన్ డాటా సర్వీస్ అందిస్తా అని చెప్పేసి. ఈ 3 కూడా వెరీ వెరీ ఫేమస్. సో ఇక్కడ ఏం ఫోకస్ చేయాలి అంటే మన శాటిలైట్స్ కాదు కాబట్టి ఏ రాకెట్ లాంటి మరీ పిహెచ్డి లాంటి కోర్స్ అవసరం లేదు, జస్ట్ బేసిక్స్ కాన్సెప్ట్ సరిపోతుంది. నెక్స్ట్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ చూస్తే మనకి 2 ఉన్నాయి. ఈ అగ్ని-4 మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో యుద్ధ అభ్యాసం అని చెప్పేసి మనకు అమెరికా ప్లస్ ఇండియా యొక్క ఆర్మీ మధ్య విన్యాసము. సో ఇది 20th ఎడిషన్ అండి. హోస్ట్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఫ్రమ్ రాజస్థాన్. సో మనము ఒకసారి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ 2023 ఇయర్ రౌండప్లో ఈ నావిక విన్యాసాలు కావచ్చు, సైనిక విన్యాసాలు కావచ్చు, లేదా వైమానిక విన్యాసాలు కావచ్చు, ఇతర కంట్రీస్ ప్లస్ ఇండియా మధ్య ఎలా గుర్తుపెట్టుకోవాలనో ఒక క్లాస్ చేసి ఉన్నాము కోడ్స్తోని. సో అది చూస్తే మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలనో ఒక ఐడియా వస్తుంది. జస్ట్ ఇక లొకేషన్ అప్డేట్ చేసుకోవాలి. లాస్ట్ టైం అలస్కా కండక్ట్ చేసింది యూఎస్ఏ, ఇప్పుడు ఇండియా కండక్ట్ చేస్తుంది మహాజన్ ఫ్రమ్ రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో యుద్ధ అభ్యాసం అంటే మనకి అమెరికా వచ్చింది కాబట్టి అమెరికా తన ఆయుధాలని అమ్మడానికి అన్ని కంట్రీస్తో యుద్ధాన్ని అభ్యాసం చేపిస్తుంది, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డ్రాగన్ డ్రోన్ వార్తల్లో ఉంది. ఇది ఉక్రెయిన్ అనేది రష్యా మీదకి ప్రయోగిస్తుంది. జస్ట్ డ్రాగన్ డ్రోన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు డ్రాగన్ అని చెప్పేసి పేరు వచ్చిందంటే డ్రాగన్ ఏ విధంగా అయితే తన నోటి నుంచి నిప్పులు కురిపిస్తుందో అదేవిధంగా డ్రాగన్ రష్యా మీద నిప్పులు కురిపిస్తుంది కాబట్టి ఈ డ్రోన్కి ఉక్రెయిన్ దేశము డ్రాగన్ డ్రోన్గా పేరు పెట్టింది.
సో డ్రాగన్ అనగానే మనము చైనా పేరు తీసుకోవద్దు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు కూడా మనం స్కిప్ చేసే విధంగా లేవండి. రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో కొన్ని ఆయుధాలు వార్తల్లో ఉంటాయి, వాటిని కంపల్సరీ మనము ఫోకస్ చేయాల్సిందే. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల మనకు ఒక 3 ఫస్ట్ న్యూస్ ఉన్నాయి కాబట్టి మూడింటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏంటి మనకంటే బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది అరబ్ ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్. ఇట్ ఈస్ ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ ఇన్ అరబ్ వరల్డ్. ఇక్కడ యూఏఈ స్టార్ట్ చేస్తుంది ఆల్ దఫ్రా నగరం లోపల. ఆల్ దఫ్రా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది మొట్టమొదటి అణువిద్యుత్ కేంద్రము. దీన్ని మన నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. నిన్న దుబాయ్ సుల్తాన్ ఇండియాకి వచ్చినప్పుడు ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో మనం దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల రాయట్లేదు. వై? బికాస్ ఇది న్యూక్లియర్ ఎనర్జీ కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకే మనం ఫోకస్ చేయాలి. సో వెరీ ఫేమస్ బరాకా పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్ అరబ్ వరల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇది భారతదేశంలో మొట్టమొదటి సిలికాన్ కార్బైడ్ తయారీ కేంద్రము. ఇట్ ఈస్ ఫస్ట్ సిలికాన్ కార్బైడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఒడిషాలో ఏర్పాటు చేస్తున్నాం మనము. ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాంజీ అని చెప్పేసి శంకుస్థాపన చేయడం జరిగింది. మోహన్ చరణ్ మాంజీ గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల నవీన్ పట్నాయక్ ఓడిపోయి సీఎంగా వచ్చిండు. నవీన్ పట్నాయక్ రికార్డ్ ఏంటి అంటే 24 ఇయర్స్ 99 డేస్ పనిచేసిండు. సెకండ్ లాంగెస్ట్ సీఎం. సిక్కిం లోపల మనకి పవన్ చామ్లింగ్ అని చెప్పేసి 24 ఇయర్స్ 165 డేస్ పనిచేస్తాడు. అతను లాంగెస్ట్ సీఎం అని చెప్పేసి పిలుస్తాం. ఈ ప్రాజెక్ట్ని RIR పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్మెంట్ చేసిండ్రు. సో ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ఇట్ ఈస్ ఫస్ట్ కాబట్టి. ఇట్ ఈస్ ఫస్ట్ కాబట్టి ఇది స్కిప్ చేయొచ్చండి. మహారాష్ట్రలో సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్ట్ లోపల ఇండియా నుంచి ఆదాని గ్రూప్ సంస్థ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇజ్రాయెల్ నుంచి టవర్ సెమీ కండక్టర్ సంస్థ. ఇది స్కిప్ చేయవచ్చు, నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ పేపర్లో వచ్చింది. నెక్స్ట్ భారతదేశంలో పేపర్లో ఏమి ఇచ్చాడంటే దాదాపు అన్ని పేపర్లో మొట్టమొదటి ఎంపాక్స్ కేసు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ అండి. 2022 నుంచి మనకి మొత్తం 30 కేసులు నమోదైనాయి. ఆ 30 కేసుల్లో ఇది ఒక కేసు అంతే. ఇది వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్ 2 అని చెప్పేసి ఒక మ్యుటేషన్. ఇది ఎంపాక్స్ వైరస్ ఇది. సో ఇది తరచుగా వస్తుంది, నాట్ మచ్ డేంజర్. మరి WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ విధించింది కదా, ఇదేమో క్లేడ్ 1 రకం అండి. సో ఇప్పుడు ఏంటి, మనకి ఆందోళన అవసరం లేదు. క్లేడ్ 1 రకం అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుంది. క్లేడ్ 2 రకం కాబట్టి ఆందోళన అవసరం లేదు. ఇది హర్యానా వ్యక్తికి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో దీన్ని గుర్తించారు. సో అతనిది హర్యానా, ఢిల్లీలో ఐడెంటిఫై చేసి ఐసోలేషన్లో ఉంచడం జరిగింది. సో ఇటువంటి ఆందోళన అవసరం లేదు. వై? బికాస్ ఇట్ ఈస్ క్లేడ్ 2. WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా క్లేడ్ 1ని విధించింది. సో ఈ 4 ఆర్టికల్స్లో ఈ మహారాష్ట్ర సెమీ కండక్టర్ది స్కిప్ చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు, భయం లేకుండా. మిగతా 3 అయితే ఇవి ఫస్ట్ న్యూస్ కిందకి వస్తున్నాయి. ఎంపాక్స్ కేసు అనేది పెద్దగా అవసరం లేదు. ఇండియాలో ఇక్కడ అని చెప్పేసి అక్కడ అని చెప్పేసి రాదు. జస్ట్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ పర్యావరణ అంశాలు మనకి 2 ఉన్నాయండి. సో 2 కూడా ఫస్ట్ న్యూసే అండి. ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి. సో చాలా ఫస్ట్ న్యూస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి కంపల్సరీ. అందుకే 1 క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సో టీల్ కార్బన్ని తొలిసారిగా లెక్కిస్తుంది ఇండియా. ఇక్కడ కియాలోదేవ్ నేషనల్ పార్క్ ఫ్రమ్ రాజస్థాన్. సో మనకి ఇది నేషనల్ పార్క్ పేరు తెలుసు, అధ్యయనం అంటే తెలుసు, స్టడీ చేస్తుంది. టీల్ కార్బన్ అంటే ఏంటి అంటే ఫ్రెష్ వాటర్ వెట్లాండ్లో కార్బన్ మనకి నిల్వ చేస్తుంది కదా, ఈ వెట్లాండ్స్, దాన్ని మనకు టీల్ కార్బన్గా పిలుస్తాం. ఫ్రెష్ వాటర్ వెట్లాండ్ లోపల కార్బన్ నిల్వ చేస్తాయి మొక్కలు. ఆ కార్బన్ని మనం టీల్ కార్బన్గా పిలుస్తాం. తొలిసారిగా అధ్యయనం చేస్తుంది కియాలోదేవ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఫ్రమ్ రాజస్థాన్, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఫస్ట్ న్యూస్ కిందకి ఇండియాలో ఫస్ట్ బయోహైడ్రోజన్ ప్రాజెక్టు. సో గ్రూప్ 2 EPPS వాళ్ళు అయితే బాగా ఫోకస్ చేయాలి. ఏ సంస్థ ఫస్ట్ గెలుచుకుంది అంటే ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసే బిడ్డింగ్ని జెన్సల్ ఇంజనీరింగ్ సంస్థ. దీనికి అమెరికా సంస్థ హెల్ప్ చేస్తుంది, మ్యాట్రిక్స్ గ్యాస్ అండ్ రెన్యూవబుల్ సంస్థ అని చెప్పేసి ఫ్రమ్ అమెరికా. ఇదేమో ఇండియా.
సో ఇక్కడ ఈ ఫస్ట్ బయో హైడ్రోజన్ ప్రాజెక్ట్ లోపల ఎంత ఉత్పత్తి చేస్తారు అంటే 25 టన్స్ బయో వేస్ట్ నుంచి 1 టన్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. సో మనకి బయో హైడ్రోజన్ మీన్స్ బయో అంటే ఏమొస్తుంది, మొక్కలు కావచ్చు, ఆహార పదార్థాల వ్యర్థాలు కావచ్చు. సో దాని నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తే బయో హైడ్రోజన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ చొరవ అనేది మనకి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క లక్ష్యానికి అనుగుణంగా ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. ఇండియా ఫస్ట్ బయో హైడ్రోజన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి జెన్సల్ ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి. అయితే లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి నేను సెర్చ్ చేసిన అయితే జెన్సల్ కంపెనీ ఎక్కడ ఉన్నదో అక్కడ ఉండొచ్చు మేబీ. ఒకసారి మీరు చూడండి, ఆ లొకేషన్ని మనం కంపల్సరీ ఐడెంటిఫై చేయాల్సిందే, ప్రశ్న కూడా వస్తుంది కూడా. ఈ జెన్సల్ కంపెనీ ఎక్కడ ఉంటే అక్కడ చూద్దాం మనం. నోట్స్ మంత్లీ మ్యాగజైన్లో అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ కిందకి వస్తుంది. ముంబై సమాచారం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇటీవల 200 years పూర్తి చేసుకున్నది. ఇటీవల మీన్స్ ఒక 3 years అయిపోయింది. బట్ ఇప్పుడు మరి వార్తల్లో వచ్చింది అంటే ఇది ఒక డాక్యుమెంటరీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అమిత్ షా గారు విడుదల చేశారు. దాని పేరు 200 నాట్ అవుట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పటికీ వార్తలు అందిస్తుంది. ఆసియాలో అత్యంత పురాతన పత్రిక అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని 1822లో ఫర్దుంజీ మర్జుమన్ అని చెప్పేసి స్థాపించిండు గుజరాతీ భాష లోపల. ప్రజెంట్ మనకి ఆంగ్లంలో కూడా వస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ముంబై సమాచారం అప్పుడు బొంబాయి సమాచారం అని చెప్పేసి ఉండే 1822లో ఫర్దుంజీ ప్రముఖ పార్సీ వేత్త. సో ఇది డాక్యుమెంటరీ పేరు అంత అవసరం లేదు, బట్ మనకి ఆ పత్రిక స్థాపకుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. జనరల్లీ మనకు ఈరోజు పేపర్ చూస్తే అయితే మీకు 3 సమ్మిట్స్ వార్తల్లో ఉన్నాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్తో 1, బ్రిక్స్తో 2. ఇవి సమ్మిట్స్ అయినప్పటికీ మనం సమ్మిట్స్లో డిస్కస్ చేస్తలేము ఇంటర్నేషనల్ అఫైర్స్. వై? బికాస్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఒక అరబ్ కూటమి, ప్రాంతీయ కూటమి. అది మనకు నేను ఆల్రెడీ మీకు 23rd year రౌండప్ లోపల ఐఆర్ అంశాలను ఎలా అధ్యయనం చేయాలి మనం డిస్కస్ చేసినాం. అందులో మన వెరీ ఫేమస్ టాపిక్ ప్రాంతీయ కూటములు కొన్ని ఉంటాయి. ఆ ప్రాంతీయ కూటముల్లోనే ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ వస్తుంది కాబట్టి దీన్ని మనం అక్కడే రాసుకోవాలి, సమ్మిట్స్లో కాదు. సో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ను ఇండియా యొక్క మొట్టమొదటి ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది సౌదీ అరేబియాలోని రియాద్ హోస్ట్ చేసింది. సో మనకి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటే పొలిటికల్ అండ్ ఎకనామికల్ ఫోరం, ఇది నాట్ మిలిటరీ ఫోరం. దీని మొత్తం 6 కంట్రీస్ ఉంటాయి: బహ్రెయిన్, కువైట్, ఓమన్, ఖతార్, సౌదీ, యుఏఈ. సో నేను ఈ జనవరి నుంచి ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు అని చెప్పేసి రౌండప్ మళ్ళీ చేస్తున్నా కదా, అందులో ఇంటర్నేషనల్ అఫైర్స్ని డిస్కస్ చేసేటప్పుడు మ్యాప్ ప్యాంటింగ్ వేసి డిస్కస్ చేద్దాం పూర్తిగా సమగ్రంగా. నెక్స్ట్ ఈ బ్రిక్స్ దేశాలు మనకి 2 సమ్మిట్స్ ఉన్నాయి. ఒకటి బ్రిక్స్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అని చెప్పేసి సో రష్యా సోచి హోస్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇయర్ బ్రిక్స్ సమ్మిట్ రష్యా కాబట్టి బ్రిక్స్ యొక్క ఏ సమ్మిట్స్ అయినా మనకి రష్యాని హోస్ట్ చేస్తుంది. అది ఫారెన్ మినిస్టర్స్ కావచ్చు, ఇంకేమైనా మినిస్టర్స్ కావచ్చు, ఏ వర్కింగ్ గ్రూప్ అయినా కూడా రష్యాని హోస్ట్ చేస్తుంది. సో బ్రిక్స్ దేశాలు మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు ఒక 4 కంట్రీస్ ఉన్నాయి. ఇటీవల మనము 24 జనవరిన 1లో అమల్లోకి వచ్చింది. ఇథియోపియా, ఈజిప్టు, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా చేరుతున్నట్టు చెప్పింది కానీ ఇంకా మనకి అఫీషియల్ అగ్రిమెంట్ సైన్ చేయలేదు కాబట్టి ఇంకా చేరలేదు. అల్జీరియా అది తప్పుకుంది కాబట్టి మనకు అది పెద్ద డౌట్ లేదు. సౌదీ అరేబియా ఇంకా చేరలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఇది బ్రిక్స్ యొక్క ఉమ్మడి బ్యాంకు. సో వార్షిక సమావేశం మనకి సౌత్ ఆఫ్రికాలో జరిగింది, కేప్ టౌన్ హోస్ట్ చేసింది. బ్రిక్స్ సమ్మిట్ వేరు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సమ్మిట్ వేరు. బ్రిక్స్ సమ్మిట్ ఏదైనా ఈ ఇయర్లో రష్యాని ఆన్సర్ సింపుల్గా. ఇదేంది, బ్రిక్స్ యొక్క ఉమ్మడి బ్యాంక్ మనకి హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘైలో ఉన్నది. సో అన్యువల్ మీటింగ్ వచ్చేసి కేప్ టౌన్ హోస్ట్ చేసింది. ఈ మీటింగ్కి అధ్యక్షురాలిగా దిల్మా రౌసేఫ్ కండక్ట్ చేసింది. వై? బికాస్ ఆమెనే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు చైర్పర్సన్గా ఉంది కాబట్టి, ఫస్ట్ మహిళ కాబట్టి మనకి మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1.0లో వచ్చిన ప్రశ్న. రైట్, దిల్మా రౌసేఫ్ ఇది ఏ కంట్రీ, అది మీరు ఆన్సర్ చేయండి. కొన్నిసార్లు ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఒక మహిళ అధ్యక్షురాలు అయితే ఆ పేరు క్వశ్చన్లో ఇస్తాడు, ఆమెది ఏ కంట్రీ అని చెప్పేసి ఇక్కడ ఏది ఆప్షన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్
అధ్యక్షుడిగా సెకండ్ అరబు నవాఫ్ సలాం అని చెప్పేసి సలాం అని చెప్పేసి క్వశ్చన్లో ఇచ్చి ఈ సలాంది ఏ కంట్రీ అని చెప్పేసి ఇస్తాడు. వై బికాస్ అతను ఫస్ట్ లెబనాన్ కంట్రీ కాబట్టి ఆ విధంగా ప్రశ్న వస్తుంది. సో మనకి ఏంటి ఇప్పుడు స్పెషల్ అంటే ఈ 9th యాన్యువల్ మీటింగ్ లోపల కొత్త సభ్యదేశం చేరింది. సో అల్జీరియా అండి, అల్జీరియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో 9th మెంబర్గా అల్జీరియా వచ్చింది. సో వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్, ప్రశ్న కంపల్సరీ వస్తుంది. గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ 1.0లో వచ్చిన ప్రశ్న ఇది, 2.0 కావచ్చు లేకుంటే. సో థర్డ్ అరబ్ కంట్రీ అండి. కొన్నిసార్లు అరబ్ కంట్రీస్ జాయిన్ అయినప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి, అవి జనరల్గా ఐసోలేషన్లో ఉండిపోతాయి, గ్లోబల్ కనెక్షన్ ఎక్కువ ఉండదు. బట్ ఇప్పుడు మార్పు వచ్చింది కాబట్టి సో అరబ్ కంట్రీస్ అని చెప్పి స్పెషల్గా చదువుకోవాలి. ఇంతకుముందు ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లోపల యూఏఈ ఉంది, ఈజిప్ట్ ఉంది అరబ్ కంట్రీస్ లోపల. కాబట్టి అరబ్ కంట్రీలలో మనకి అల్జీరియా అని చెప్పేసి థర్డ్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ బ్రిక్స్ 2015లో ఉన్నప్పుడు 5 దేశాలు, 21లో బంగ్లాదేశ్, యూఏఈ, 23లో ఈజిప్టు, సో అల్జీరియా 24లో కాబట్టి మొత్తం 9 కంట్రీస్. మరి వాట్ అబౌట్ ఉరుగ్వే అంటే బ్రిక్స్ వెబ్సైట్లో ఆల్రెడీ క్రాస్ చెక్ చేయడం జరిగింది. ఇది ప్రాస్పెక్టివ్ మెంబర్గా మాత్రమే ఉన్నది, అంటే తన యొక్క అంగీకారాన్ని చెప్పింది, బట్ మనకి ఫైనల్ అగ్రిమెంట్ సైన్ చేయలేదు. సో 9th మెంబర్గా అల్జీరియా అని చెప్పేసి తీసుకోవాలి. ఉరుగ్వే మెంబర్ అయితే కాదు ప్రెసెంట్. యాజ్ పర్ బ్రిక్స్ యొక్క ఎన్డీబీ కథనం ప్రకారం చూస్తే ఉరుగ్వే కేవలము ప్రాస్పెక్టివ్ మెంబర్గా మాత్రమే ఉన్నది, అంటే అనుమతి చెప్పింది బట్ ఇంకా సైన్ చేయలేదు. ఇది క్లియర్ అండి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ చూస్తే మనకు సమృద్ధి వార్తల్లో ఉంది, ఇది పిఐబి న్యూస్ మనకి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళు సమృద్ధి 2.0 స్టార్ట్ చేసిండు, అంటే అంతమంది 2.0 కంటే ముందు ఇంకొకటి ఉండే. సో మొత్తం మీద ఇది ఏం పని చేస్తుంది అంటే స్టార్టప్లకు సపోర్ట్ చేస్తుందండి. సింపుల్గా ఇన్నోవేషన్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, స్టార్టప్ యొక్క నవకల్పనలు లేదా అభివృద్ధి కోసం అని చెప్పేసి ఫండింగ్ ఇస్తుంది. సో ఈసారి 125 స్టార్టప్లు ఎంపికైనాయి. తెలంగాణ ఏమీ లేవు, నేను చూసిన ఆల్రెడీ. సో నెక్స్ట్ చూస్తే సో ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన అని చెప్పేసి 5 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇది మనకి పిఐబి న్యూసే. కొన్నిసార్లు 5 years 10 years ఇట్లా మైల్ స్టోన్ వచ్చినప్పుడు వాటిని ఎక్కువ ఫోకస్ చేయాలి. సెప్టెంబర్ 12కి 5 years అయిపోతుంది. సో లక్ష్యం ఏంటంటే మనకి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి, చిన్న మరియు ఉపాంత రైతులకి సోషల్ సెక్యూరిటీ అందిస్తుంది, పెన్షన్ అందిస్తుంది. ఇది వాలంటరీ, అంటే కంపల్సరీ కాదు, వాళ్ళ ఇష్టం. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అంటే వీళ్ళు కంట్రిబ్యూట్ చేయాలి, గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంది. కంట్రిబ్యూట్ చేయకుండా పెన్షన్ అయితే అందించదు. ఇట్ ఈస్ వాలంటరీ అండ్ కంట్రిబ్యూటరీ. ఎంత వయసు ఉండాలి కంట్రిబ్యూట్ చేయాలంటే? 18 నుంచి 40 years ఉండాలి. 2 hectares కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి. సో కంట్రిబ్యూషన్ అనేది మనకి ఎంత చేయవచ్చు? 55 నుంచి 200 రూపీస్ చేయవచ్చు 60 ఏళ్ళు వచ్చేంత వరకు. 60 ఏళ్ళు వచ్చాక 3000 వస్తుంది మంత్లీ పెన్షన్. ఇది మినిమం పెన్షన్ అండి. నువ్వు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువైతే వస్తుంది. ఈ పథకం కింద మనం చూస్తే లబ్ధిదారుల్లో ఫస్ట్ ప్లేస్ బీహార్ ఉన్నదండి. సో మనకి జనరల్లీ ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం యూపీ ఆన్సర్ పెట్టేస్తాం, జనాభా ఎక్కువ అని చెప్పేసి. ఇది వాలంటరీ కాబట్టి అందరూ జాయిన్ కాకపోవచ్చు. సెకండ్ వచ్చి జార్ఖండ్ ఉంది. సో గుర్తుపెట్టుకోవాలి, 5 years ప్రోగ్రామ్ కాబట్టి. నెక్స్ట్ ఆధార్ జారీకి ఎన్ఆర్సీ తప్పనిసరి అని చెప్పేసి అస్సాం అనేది 1 October నుంచి అమల్లోకి తీసుకొస్తుంది. సో ఎన్ఆర్సీ అనేది ప్రజెంట్ అస్సాంలో మాత్రమే ఉన్నది. సో మీరు ఎన్ఆర్సీ వేరండి, సో ఎన్పిఆర్ వేరు. ఇది నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ ఓన్లీ, అంటే ఇండియన్స్ మాత్రమే, ఓన్లీ అస్సాం మాత్రమే మొన్న కండక్ట్ చేసింది. ఎన్పిఆర్ అండి నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ. జనాభా అంటే మనకి ఇక్కడ సో 6 months కంటే ఎక్కువ ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ ఎన్పిఆర్ కింద ట్రీట్ చేస్తాం. సో ఎన్ఆర్సీ ఓన్లీ ఇండియన్స్, ఎన్పిఆర్ అనేది ఇండియన్స్ ప్లస్ నాన్ ఇండియన్స్ ఆల్సో వస్తారు. అంటే 6 months కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎన్పిఆర్ కింద మనం ట్రీట్ చేస్తాం కంపల్సరీ. ఎన్ఆర్సీ ఉంటేనే ఆధార్ ఇస్తారట. బట్ ఇక్కడ ఇది లింక్ అనేది మేబీ అంత వాలిడిటీ కాదు. వై? బికాస్ ఆధార్ ఎవరికైనా ఇవ్వచ్చు ఇండియా లోపల, నాట్ ఓన్లీ సిటిజన్స్ బట్ ఆల్సో ఫారినర్స్ ఆల్సో ఇవ్వచ్చు. 6 నెలలు నివాసం ఉంటే అతనికి ఆధార్ ఇవ్వచ్చు. అది నివాస గుర్తింపు, ఒక పౌర గుర్తింపు కాదు మనకు అది. బట్ ఇక్కడ లాజిక్ లేదండి వాళ్ళ యొక్క నిబంధన మనకు చూస్తే.
అపాయింట్మెంట్స్ మనకి ఒక ఎన్ని ఉన్నాయంటే వార్తల్లో 3 ఉన్నాయి వార్తల్లో. సో అందులో 2 ఫేమస్, ఒకటి స్కిప్ చేయవచ్చు. ఈ అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్ మజీద్ టెబోని స్కిప్ చేయవచ్చు. ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. సో అరుణ్ గోయల్ మనకి ఇంతకుముందు ఎన్నికల కమిషనర్ ఉండే రాజీనామా చేస్తాడు. ఇతనికి సో నూతన ఆర్థిక కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది. సో ఫైనాన్స్ సెక్రటరీ గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఫైనాన్స్ సెక్రటరీ ఎవరుండే టీవీ సోమనాథన్, ఇతనికేమో క్యాబినెట్ సెక్రటరీ పదవి ఇవ్వడం జరిగింది. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అరుణ్ గోయల్ మనకి క్రయోషియాలో భారత రాయబారి. ఈ తుహిన్ కాంత పాండే అని చెప్పేసి నూతన ఆర్థిక కార్యదర్శి. అరుణ్ గోయల్ కమిషనర్గా రాజీనామా చేసి క్రయోషియాలో ఇండియా రాయబారి వచ్చిండు. జనరల్ రాయబారులు అడగరు, బట్ ఈ కమిషనర్ పదవి రాజీనామా చేసింది కాబట్టి అరుణ్ గోయల్ గుర్తుపెట్టుకోవాలి. తుహిన్ కాంత పాండే నూతన ఆర్థిక కార్యదర్శి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే సో సోమనాథన్ ఉండే సీఎస్గా వెళ్ళిపోయింది కాబట్టి, ఆయన ప్లేస్లో వచ్చింది కాబట్టి ఈ కాంత పాండే గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ స్పోర్ట్స్లో మనకి ఈ 26 ఆసియా స్పోర్ట్స్ లోపల జపాన్ హోస్ట్ చేస్తుంది. ఐచి నగాయా అని చెప్పేసి సో యోగాసన చేర్చిందండి. బట్ ఇక్కడ పతాకాల లిస్టులో ఉండదు, మెడల్స్ లిస్టులో ఉండదు. బికాస్ ఇది ఓన్లీ ఒక ప్రదర్శన క్రీడ, అంటే ఒక ప్రాక్టికల్గా మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 2030 ఆసియా క్రీడల్లో ఈ కొత్తగా వస్తుంది. నేను చెప్పే 26 ఆసియా గేమ్స్ లోపల యోగాసన ఉంది కానీ మెడల్స్ ఇవ్వరు. సో ఇక్కడ ఐచి లక్ష్యాలు ఏంటి, మీరు ఆన్సర్ చేయండి ఇది. సో ఐచి లక్ష్యాలు ఏంటని చెప్పేసి ఆన్సర్ చేయండి. నగయో ప్రోటోకాల్ ఏంటి, ఐచి లక్ష్యాలు ఏంటని చెప్పేసి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ అవార్డ్స్ చూస్తే మనకి వెరీ ఫేమస్ అవార్డు వచ్చింది, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డు అని చెప్పేసి. సో ఇది ర్యాంకింగ్ కూడా వస్తుంది. కేటగిరీ 1, 2, 3 ఉంటుంది. 10 lakhs కంటే ఎక్కువ జనాభా ఉన్న వాటికి 1 కింద మనం తీస్తాము. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు సూరత్, సెకండ్ ర్యాంక్ జబల్పూర్, థర్డ్ ర్యాంక్ ఆగ్రా, 25th ర్యాంకు హైదరాబాద్ వచ్చింది. కేటగిరీ 2 3 lakhs నుంచి 10 lakhs పీపుల్స్ ఉంటే 2 కింద తీస్తారు. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఫిరోజాబాద్, సెకండ్ ర్యాంక్ గోస్ టు అమరావతి ఫ్రమ్ మహారాష్ట్ర, నాట్ ఏపీ, అండ్ థర్డ్ ర్యాంక్ గోస్ టు ఝాన్సీ. కేటగిరీ 3 లోపల సో 3 lakhs కంటే తక్కువ జనాభా వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు రాయ్బరేలీ, సెకండ్ ర్యాంక్ గోస్ టు నల్గొండ, అండ్ థర్డ్ ర్యాంక్ గోస్ టు నల్గఢ్, 8th ర్యాంక్ గోస్ టు సంగారెడ్డి. తెలంగాణ మొత్తం మీద 3 ఉన్నాయి, సంగారెడ్డి, నల్గొండ అండ్ హైదరాబాద్ అని చెప్పేసి. నెక్స్ట్ జాక్సన్ వైల్డ్ లెగసీ అవార్డు అని చెప్పేసి సో మైక్ పాండేకి వచ్చింది, ఇండియన్ ఫిల్మ్ మేకర్. ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే ఈ వైల్డ్ లైఫ్ విషయంలో లేదా పర్యావరణ విషయంలో సినిమాలు తీస్తారు కదా వాళ్ళకి ఇస్తారు. సో మైక్ పాండే కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 అవార్డ్స్ ఫేమస్ అండి. నెక్స్ట్ ఈ ర్యాంకింగ్ వన్ ఆఫ్ ది ఫేమస్ రిపోర్ట్ ఇది. 24 ఫైనాన్షియల్ ఇయర్ లోపల జిఎస్డిపి వృద్ధి, రాష్ట్రాల జీడిపి విషయంలో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో అథెంటిక్ రిపోర్ట్ కాబట్టి మనం కంపల్సరీ అధ్యయనం చేయాల్సిందే. 10 పెద్ద రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణ ఫస్ట్ ప్లేస్ ఉంది, తమిళనాడు, సో రాజస్థాన్, తెలంగాణ ఫస్ట్ ప్లేస్ కాబట్టి మనం కంపల్సరీ ఈ 3 గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్ అని చెప్పేసి. లార్జెస్ట్ ఎకనామీ పరంగా సో వాల్యూ పరంగా చూస్తే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మహారాష్ట్ర. గ్రోత్ రేటు పరంగా తెలంగాణ అయితే, వాల్యూ పరంగా చూస్తే మహారాష్ట్ర. 2 కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ మరొక ఫేమస్ రిపోర్టు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు రిలీజ్ చేసిండు. హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 22nd and 23rd జూలై వరకు. ఇందులో మనకి ఈ పాపులేషన్ డెన్సిటీ పరంగా చూస్తే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఢిల్లీ, సెకండ్ చండీగఢ్, థర్డ్ పుదుచ్చేరి. రాష్ట్రాల్లో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు బీహార్ అండి, సెకండ్ ర్యాంక్ గోస్ టు వెస్ట్ బెంగాల్. తెలంగాణ ర్యాంక్ మొత్తం మీద చూస్తే 18లో ఉంది, 386 ఉంది. 21 ర్యాంక్ గోస్ టు ఏపీ అండి. సో ఇండియా సగటు చూస్తే 425 ఉంది. తెలంగాణ జనాభా 3.81 కోట్లు అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఒక 2 సమ్మిట్స్ మనకు సౌత్ కొరియా హోస్ట్ చేస్తుంది. ఇది నిన్న మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఆసియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీ మీటింగ్ అని చెప్పేసి సౌత్ కొరియా ఇంచియాన్ అనేది కండక్ట్ చేస్తుంది. సో మనకి రీ ఎయిమ్ సమ్మిట్ సెకండ్ ఇది.
రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ మిలిటరీ డొమైన్, సైనిక రంగం లోపల ఏఐ ఎలా ఉపయోగించాలని చెప్పేసి సమ్మిట్ని మనము సియోల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఇది సెకండ్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. థీమ్ లాంటివి మనకి ఇక్కడ ఏం లేవండి. నెక్స్ట్ సివిల్ ఏవియేషన్ మీద 2వ ఆసియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ని ఢిల్లీ లోపల ఇండియా హోస్ట్ చేస్తుంది. నిర్వహణ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆరోగ్య సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో ఇక్కడ 2 సంస్థలు కండక్ట్ చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో సివిల్ ఏవియేషన్, మన మినిస్ట్రీ సివిల్ ఏవియేషన్. థీమ్లల్లా ఇక ఏమి లేదు. తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఈరోజు ఒక 3-4 ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నాయి. అందులో ఫస్ట్ చూస్తే IIHT అండి, వెరీ వెరీ ఫేమస్. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెప్టెంబర్ 9న మనకి స్టార్ట్ చేయడం జరిగింది. సో నాంపల్లి లోపల లలిత కళాతోరణం లోపల సీఎం గారు వర్చువల్ మోడ్లో స్టార్ట్ చేశారు. దేశంలో 7th IIHT ఇది. ఈ IIHTకి లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టారు. ఈ ఇయర్ నుంచి క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి. తెలుగు విద్యాలయం కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి దీన్ని స్కిల్ యూనివర్సిటీకి తరలిస్తున్నారు. నెక్స్ట్ తెలంగాణ కూడా ఫైనాన్స్ కమిటీలకి చైర్పర్సన్ నియామకం చేసింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అరికెపూడి గాంధీ. ఇండియాలో చూస్తే మనకి ఎవరండి ఇక్కడ అంటే వేణుగోపాల్. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ పాలిటీ కరెంట్ అఫైర్స్ లోపల వేణుగోపాల్. ఎస్టిమేట్ కమిటీ పద్మావతి రెడ్డి. ఇండియాలో మనకి సంజీవ్ జైస్వాల్ అని చెప్పేసి ఉన్నాడు. పబ్లిక్ అండర్టేకింగ్ కె శంకరయ్య. ఇండియాలో మనకి సో బైజయంత్ పాండా అని చెప్పేసి ఉన్నాడు. ఓకే. పొన్నం సత్తయ్య, ఈ పొన్నం ప్రభాకర్ వాళ్ళ నాన్న. స్మారక పురస్కారాలు మోస్ట్లీ అవసరం లేదు, చెప్పలేం, మనకి పేపర్లో వచ్చింది ఎగ్జామ్ నవంబర్ డిసెంబర్లో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. చంద్రబోస్, కొమరమ్మ అండ్ మొగలయ్య బలగం ఫేమ్ వాళ్ళిద్దరు. సహజ, ఈమె టెన్నిస్లో ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో తెలంగాణ వాళ్ళు కొన్నిసార్లు స్పోర్ట్స్లో ఫేమస్ అయినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అమరాబాద్ అభయారణ్యం లోపల పులుల సంఖ్య 34 అని చెప్పేసి వాళ్ళు లెక్కించి చెప్పడం జరిగింది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఒకసారి మనం చూద్దాం ఏవేవి స్కిప్ చేయవచ్చు, ఏవి ఎక్కువ ఫేమస్. సో పులుల సంఖ్య స్కిప్ చేయవచ్చు, ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్ ఎస్టిమేషన్. సహజ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. వై? బికాస్ టెన్నిస్ లోపల ఫస్ట్ ర్యాంక్ కాబట్టి. ఈ సత్తయ్య పురస్కారాలు అవసరం లేదు, ప్రభాకర్ గుర్తుపెట్టుకోవాలి, మనకు అవసరం లేదు. సో ఈ ఫైనాన్స్ కమిటీల యొక్క 3 చైర్పర్సన్ గుర్తుపెట్టుకోవాలి. అందులో అరకెపూడి గాంధీ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ఈ అరకెపూడి గాంధీ వాస్తవంగా సో పార్టీ ఫిరాయింపు చేసి కాంగ్రెస్లోకి పోవడం జరిగింది అట. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ జనరల్లీ అపోజిషన్ మెంబర్కి ఇవ్వాలి, బట్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనకి మేబీ ఎక్కువ ఫోకస్ కావచ్చు. అంటే రాజ్యాంగ ఉల్లంఘన ఏం కాదు, బట్ ఎగ్జామ్ దృష్ట్యా మనకి కొద్దిగా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, IIHT అనేది వెరీ వెరీ ఫేమస్. ఇండియాలో 7th అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మణ్ బాపూజీ పేరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇయర్లో ఏ యూనివర్సిటీ, నెక్స్ట్ ఇయర్ ఏ యూనివర్సిటీ, అది వెరీ వెరీ ఫేమస్ అండి. సివిల్ ఏవియేషన్ కాన్ఫరెన్స్ నాట్ మచ్ ఇంపార్టెంట్, స్కిప్ చేయవచ్చు. రీఎయిమ్ సమ్మిట్ గుర్తుపెట్టుకోవాలి. మిలిటరీ విషయంలో AI టెక్నాలజీ మీద కాబట్టి ఫ్రీక్వెంట్లీ న్యూస్లో ఉంటుంది కాబట్టి సో సియోల్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. హెల్త్ డైనమిక్స్ రిపోర్ట్, ఎస్ అవసరం కంపల్సరీ. జస్ట్ ఆ ఫస్ట్ 3 ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ర్యాంకు అండ్ ఏపీ వాళ్ళు ఏపీ ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి. GSTP వృద్ధి, తెలంగాణ ఫస్ట్ ప్లేస్ కాబట్టి ఫస్ట్ 3 గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరీ. ఈ 2 అవార్డ్స్ ఫేమస్ అండి. స్వచ్ఛ వాయు సర్వేక్షణ ఫ్రీక్వెంట్లీగా అడుగుతున్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్న కూడా మనకి కంపల్సరీగా ఎట్లా ఇస్తున్నాడంటే సో మ్యాచింగ్ పర్పస్లో 10 lakhs కంటే ఎక్కువ ఉన్న దగ్గర ఫస్ట్ ర్యాంక్ ఏంటి, 3 to 10 lakhs ఫస్ట్ ర్యాంక్ ఏంటి, 3 lakhs బిలో ఫస్ట్ ర్యాంక్ ఏంటి, అట్లా మనకి మ్యాచింగ్ పర్పస్లో 3 ఇస్తున్నాడు అండి. 3 ప్లేసులు గుర్తుపెట్టుకోవాలి సచ్చినట్టు కంపల్సరీ. జాక్సన్ వైల్డ్ లెగసీ అవార్డు వెరీ ఫేమస్ అవార్డు. ఫిల్మ్ మేకింగ్ లోపల ఈ వైల్డ్ ఫోటోగ్రాఫ్ ఎవరైతే మంచిగా చూపిస్తారో వాళ్ళకి అవార్డు ఇస్తారు కాబట్టి సో మన మైక్ పాండే ఇండియన్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ 26 ఆసియా క్రీడల్లో యోగాసన అంత ఫేమస్ ఏం కాదు, స్కిప్ చేయవచ్చు, బట్ ఒకసారి చూసుకోండి ఎందుకంటే యోగా కాబట్టి ఏమో చెప్పలేం. నియామకాల్లో అరుణ్ గోయల్ని ఫోకస్ చేయండి, క్రయోషియాలో భారత రాయబారి అని చెప్పేసి. తుహిన్ కాంతే పాండే ఆర్థిక సెక్రటరీ ఫోకస్ చేయండి. టీవీ సోమనాథన్ CS ఫోకస్ చేయండి. అల్జీరియా అధ్యక్షుడు స్కిప్ చేయండి. గవర్నమెంట్ పాలసీలో ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన ఒకసారి ఆ గణాంకాలు సో బీహార్ ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి ఫోకస్ చేయండి.
ఎందుకోసం ఆ స్కీమ్ అని చెప్పేసి. సమృద్ధి 2.0లో ఇది అంత అవసరం లేదు. వై? బికాస్ 125 సిటీస్ మనం గుర్తుపెట్టుకోలేము, తెలంగాణ లేవు కాబట్టి అవసరం లేదు. సో ఎన్డీబీ లోపల 9th మెంబర్గా అల్జీరియా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్. బ్రిక్స్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ అవసరం లేదు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఫస్ట్ ఫారెన్ మినిస్టర్ మీటింగ్ అవసరమే. సో రియాద్ ప్రాంతం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ముంబై సమాచార్ పత్రిక స్థాపకుడు పేరు గుర్తుపెట్టుకోండి, ఫర్దుంజీ అని చెప్పేసి. సో ఫస్ట్ బయోహైడ్రోజన్ ప్లాంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి జెన్సల్ ఇంజనీరింగ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. అమెరికా సంస్థ మ్యాట్రిక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. టీల్ కార్బన్ అధ్యయనం వెరీ ఫస్ట్ టైం కేలోదేవ్ రాజస్థాన్. ఇవి రెండు కూడా వెరీ ఫేమస్ అండి. ఇక్కడ చూస్తే బారాక న్యూక్లియర్ ప్లాంట్ యూఏఈ గుర్తుపెట్టుకోవాలి. సిలికాన్ కార్బైడ్ తయారీ కేంద్రం గుర్తుపెట్టుకోవాలి ఒడిషా లోపల. మిగతా రెండు స్కిప్ చేయవచ్చు. యుద్ధ అభ్యాస్ వెరీ ఫేమస్. డ్రాగన్ డ్రోన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. స్పేస్ లోపల ఈ థైయన్ వెన్ ఉంది కదా, సో అది వెరీ ఫేమస్. మార్స్ కోసం అని చెప్పి శాంపిల్ రిటర్న్ మిషన్. పిక్సెల్ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోండి, నాసా ఒప్పందం కాబట్టి. పోలార్ విండ్ గుర్తుపెట్టుకోవాలి, థర్డ్ ఎనర్జీ ఫీల్డ్ కాబట్టి. ఈరోజు మనకి ఫస్ట్ న్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ సమ్మిట్స్ అవసరం లేదు అంతగానము. ప్రభాకర్ వాళ్ళ నాన్న అవార్డ్స్ అంతగానం అవసరం లేదు, సత్య అవార్డ్స్ అని చెప్పేసి. మిగతా అయితే అన్నీ ఇంపార్టెంటే. మేబీ నేను 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 ఎగ్జామ్ లోపల. చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. 10th కరెంట్ అఫైర్స్ ఈరోజు ఈవినింగ్ చేసే ప్రయత్నం చేద్దాం. దాంతో కరెంట్ అఫైర్స్ మనకు పెండింగ్ ఉండకుండా పోతుంది. ఒకసారి వెనకబడితే అందుకోవడం చాలా కష్టం అండి. అందుకోవాలంటే నేను 2 hours స్పెండ్ చేయాలి కరెంట్ అఫైర్స్ మీనే. సో అది హైలీ ఇంపాసిబుల్ కాబట్టి ఒక రోజు వెనక ఉంటున్నాం. అయినప్పటికీ న్యూస్లో మనము వార్తా పేపర్స్ కంటే చాలా ముందు ఉంటున్నాం. వై? బికాస్ మనకి పిఐబి సోర్స్, ఎక్స్ప్రెస్ హిందూ సోర్స్ కాబట్టి కొంచెం తెలుగు వాటికంటే అవి ఒక రోజు 2 రోజులు ముందే ఉంటాయి కొన్నిసార్లు కొన్ని అంశాల్లో చూస్తే. ఓకే, సో ఒక రోజు వెనక ముందు నాట్ మచ్ ఇంపార్టెంట్. ఆర్టికల్స్ మిస్ చేస్తున్నామా లేదా అన్ని కవర్ చేస్తున్నామా అనేదే ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక అంశం అండి, సో నిన్న ఒకసారి యూట్యూబ్ అనలిటిక్స్ చూస్తే గిట మన వాచ్ అవర్స్ ఉంటాయి కదా, అందులో లైఫ్ టైం వాచ్ అవర్స్ చూస్తే సుమారుగా 10 లక్షల కంటే ఎక్కువ అవర్సే ఉన్నాయి. సో 1 million వాచ్ అవర్స్ పూర్తయిపోయింది. అయితే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఒక రిపోర్ట్ మనకు పంపారు. ఆ రిపోర్ట్లో చూస్తే సో సబ్స్క్రైబ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 50.5 ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా 49.5 ఉన్నారు. అంటే 5 లక్షల అవర్స్ అండి. సో 5 లక్షల అవర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూడడం జరిగింది. సో వాళ్ళకి ఛానల్ నచ్చలేదంటే 5 lakhs అనేది నచ్చకుండా చూడరండి. మేబీ సో వాళ్ళు ఎందుకు చేసుకోలేదో మనకు అర్థం కాదు, కానీ చేసుకుంటే అనేది పెద్ద ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఎవరికైనా కూడా, రైట్. అది వాళ్ళు 10 million 1 million వ్యూస్ 10 lakhs వ్యూస్ అయినాయి కాబట్టి వాళ్ళు రిపోర్ట్ పంపిస్తే మనకు ఒక తెలిసింది. బట్ మనం రోజు చూసుకోవచ్చు అట, మనకు టైం లేదు కాబట్టి మనం చూసుకోవట్లేదు. కానీ మొత్తం మీద సగం మంది చేసుకోలేదండి. 5 lakhs అవర్స్ సబ్స్క్రైబ్ చేసుకుండా చూడడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ ఫర్ డాటా, నాట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పర్పస్ అండ్ పర్సనల్ పర్పస్. జస్ట్ లీవ్ దట్.